డాక్టర్ గారు ఇంకొక ప్రశ్న ఏంటంటే ఇప్పుడు కిడ్నీస్ అనేవి రెండు నార్మల్ సైజ్, ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉంటే ఏమైనా ఇష్యూస్ ఉంటాయా? పుట్టినప్పటి నుంచి కొంతమందికి చిన్నగా ఉంటూ ఉంటాయి, దానివల్ల కూడా కిడ్నీస్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుందా? దాని గురించి ప్రేక్షకులు. ఇప్పుడు కిడ్నీ సైజుని బట్టి దాని పనితీరు ఉండడం అనేది చాలా సహజం, అది మామూలు. అది నార్మల్ కిడ్నీ సైజు 9 to 9.5 సెంటీమీటర్స్ దాకా ఉంటుంది. చిన్న కిడ్నీ మనం ఎప్పుడు అంటామంటే లెస్ దెన్ 8 సెంటీమీటర్స్ కంటే కనుక దాని సైజు ఉంటాయి, 8 సెంటీమీటర్ల కంటే తక్కువ సైజు ఉంటే కనుక దానికి ఆ కిడ్నీ యొక్క పనితీరు తక్కువ ఉంటుంది. సో కిడ్నీ సైజుని బట్టి మనం రోగాన్ని చెప్పడం కష్టం, కానీ యూజువల్గా ఒక రఫ్ ఎస్టిమేట్ ఇది. చిన్న కిడ్నీ అంటే అది తక్కువ పనిచేసే కిడ్నీ అని చెప్పి. ఇప్పుడు దీనికి కారణాలు ఏంటి? దాని మనం చిన్న కిడ్నీని మనం అవకాశం కూడా ఉందా డాక్టర్ గారు? పని చేసే మెల్లమెల్లగా ఒకేసారికి కిడ్నీలు పనిచేయడం అయిపోవు, దాన్ని మనం అక్యూట్ ఫెయిలియర్ అంటాం. దాంట్లో ఏ స్టోన్స్ ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీలు షట్ డౌన్ లోకి వెళ్తాయి. మళ్ళీ ప్రాపర్గా రీజన్ మనం ఐడెంటిఫై చేసి వాటిని ట్రీట్ చేస్తే కనుక మళ్ళీ దాని పని రీఎస్టాబ్లిష్ అయిపోతుంది. లాంగ్ స్టాండింగ్ గా పని దెబ్బతినే కిడ్నీల్లో మాత్రం ఒకేసారి దాని పని అయిపోదు, మెల్లమెల్లగా తగ్గుతూ చివరి కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ అయిపోతాయి. సో ఇప్పుడు దీనికి కారణాలు ఏంటి? ఒకటి, కిడ్నీ నుంచి కిందికి మూత్రం వచ్చే వ్యవస్థ, దాంట్లో ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉందా, ఏమైనా అడ్డుకుంటుందా? ఓకే, వాటి వల్ల ఏమవుతుంది, లాంగ్ స్టాండింగ్గా యూరిన్ సరిగ్గా కిందికి రాక ఫస్ట్ కిడ్నీలు ఉబ్బుతాయి, ఉబ్బిన కిడ్నీలు మెల్లమెల్లగా ష్రింక్ అయిపోతాయి. ఓకే, అట్ ది సేమ్ టైం కొంతమందిలో పుట్టుకతోనే కిడ్నీలోని కొన్ని అంతర్గత కారణాల వల్ల కిడ్నీలు సైజ్ చిన్నగా అయిపోతూ ఉంటాయి. హెరిడేటరీ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది 100%. హెరిడేటరీ కూడా కిడ్నీలోని గ్లామర్యులర్ డిసీజెస్ అవి ఇవి కొన్ని వంశపారపర్యంగా వస్తూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం కొంతమందికి మెటబాలిక్ డిసార్డర్స్ ఉంటాయి. ఓకే, ఆ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ కూడా హెరిడేటరీగా వస్తూ ఉంటాయి. అండ్ మళ్ళీ అన్కంట్రోల్ డయాబెటిక్స్లో కూడా పోను వాళ్ళ కనుక షుగర్స్ కంట్రోల్లో లేకపోతే కనుక HbA1c ఎప్పటికీ 10 ఉంది, 11 ఉంది, అలా ఉంటుంది. ఫాస్టింగ్ షుగర్స్ ఎప్పటి 250-300 ఉన్నాయి. వీళ్ళలో కూడా చాలా త్వరగా మనకి కిడ్నీల పనితీరు తగ్గిపోవచ్చు. సో కిడ్నీ సైజుని బట్టి మనం దాని పని యొక్క అంచనా వేయొచ్చు, కానీ ఏ కారణం వల్ల కిడ్నీ చిన్నగా అయిపోయిందని చెప్పడం కష్టం. బట్ ఈవెన్చువల్లీ ఆల్మోస్ట్ ప్రతి పేషెంట్కి కిడ్నీ సైజు కనుక బాగానే ఉంటే, బట్ దాని పని తక్కువగా ఉందంటే బయోప్సీ చేసి దాని యొక్క ప్రాబ్లం కనుక్కొని మనం దాని డైరెక్ట్గా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. బట్ చిన్నగా ఉంటే కనుక ప్రాబ్లం ఏంటంటే చిన్న కిడ్నీస్లో బయోప్సీ చేయడానికి చాలా కష్టం. బయోప్సీ చేస్తే వాళ్ళ బ్లడ్ వెజల్స్ అవన్నీ ఇంజురీ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ష్రంకన్ కిడ్నీస్లో 6 సెంటీమీటర్స్ 6.5 సెంటీమీటర్స్ కిడ్నీస్ కనుక బయటపడితే ఒక యంగ్ పేషెంట్లో, కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్స్లో వాళ్ళు మనం బయోప్సీ చేయం. సో కిడ్నీ సైజుని బట్టి కూడా మనం ఒక అంచనా వేయచ్చు, బట్ ఎగ్జాక్ట్ రీజన్ ఏంటని మాత్రం కనుక్కోవాలంటే ఫస్ట్ బయోప్సీ చేయాలి. అట్ ది సేమ్ టైం వేరే టెస్ట్ చేసి మనం కనుక్కోవచ్చు. ఓకే.